ఇది పటిక, దీన్నే పటిక అంటారు. దీన్ని అంటే నీటి శుద్ధిలో వాడతారు. తర్వాత ఈ షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఘాట్లు ఉంటే దానికి అద్దుతారు. తర్వాత ఈ గుడంబ తయారీలో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది వాడినప్పుడు గుడంబ అనేది తెలుపు రంగులో వస్తుంది, అందులో కూడా ఎక్కువ వాడతారు. ఇది అంతటా దొరకదు. దాదాపు ఇది 20 రూపాయలు అలా ఉంటుంది ఒక కిలోకు. ఇది సరిగా ఇది మనం దంచినప్పుడు పిండిలా కాదు, నీళ్ళలో వేస్తే కూడా కరగదు. దీన్ని ఏంటంటే మనం కొంత చిన్న ముక్కలుగా చేసి గ్రైండర్లో పిండిలాగా పట్టాలి. పట్టిన తర్వాతనే దీన్ని వాడుకోవాలి. అంటే 10 కిలోల సున్నం, మన రాళ్ళ సున్నం కానీ లేకపోతే ఇప్పుడు వైట్ సిమెంట్ అని దొరుకుతుంది, అందులో ఇది 1 కిలో, 10 కిలోలకు 1 కిలో పిండి లాగా పట్టేసి దీన్ని కలపాలి. తర్వాత ఈ సున్నాన్ని మేడపైన కానీ రేకులపైన కానీ సిమెంట్ రేకులపైన కానీ ఫస్ట్ అక్కడ శుభ్రం చేసి తర్వాత నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత ఉదయం సమయం కానీ సాయంత్రం సమయంలో కానీ బ్రష్తో పెయింట్ లాగా వేయాలి. నీళ్లు చల్లుతూ ఆ పైనే ఇది పెయింట్ లాగా వేయాలి. తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక కోటింగ్, 2 కోటింగ్లు వేయాలి. సాయంత్రం కూడా మళ్ళీ నీళ్లు చల్లుతూ మళ్ళీ ఒక కోటింగ్ వేయాలి. తర్వాత ఒక 2-3 రోజులు నీళ్లు చల్లాలి. ఎందుకంటే ఒకవేళ వర్షం కనుక పడితే అది కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి వేస్తే 2 సంవత్సరాల దాకా దీని ఎఫెక్ట్ ఉంటుంది. మన రూమ్లో చల్లగా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా ఉదయం 8 తర్వాత డోర్సు కిటికీలు అన్నీ మూసి ఉంచాలి. సాయంత్రం తీసుకోవచ్చు. అలా అయితేనే వేడి గాలి లోపలికి రాదు కాబట్టి లోపలికి గాలి చాలా చల్లగా ఉంటుంది. మీరెంత మిట్ట మధ్యాహ్నం పైన ఎక్కి చూసినా కానీ మీ అంటే చెప్పులు లేకుండా మీరు నడిచి చూడని మీకు పాదాలు కాలాయి. ఇది దాదాపు మేము 26 సంవత్సరాల పై నుంచి ఇదే వాడుతున్నాం, ఈ విధానం పాటిస్తున్నాం. 2 ఇయర్స్కి ఒకసారి ఇది పెయింట్ చేస్తే సరిపోతుంది. మనకు తక్కువ ధరలో కూడా అవుతుంది. ఇప్పుడు బయట మార్కెట్లో కూల్ హోమ్ అని ఉంటుంది, అది ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది మనకు చాలా తక్కువ అవుతుంది. దానికి పెట్టే ఖర్చులో ఒక 20% కనుక పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చలికాలం మాత్రం చలి ఎక్కువ ఉంటుంది, అది మాత్రం మీరు గమనించాలి. ఎందుకంటే చాలామంది ఇది ఏంటి అని అడిగారు కాబట్టి నేను ఇది వీడియో తీసి పంపడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్తే.